ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. రాముడు అయోధ్య నగరములో ఈ నెల 22వ తేదీన రాముడి యొక్క విగ్రహం ప్రాణప్రతిష్ఠ తిరిగి మళ్ళా జరుగుతుంది. శుభముహూర్తములో 84 సెకండ్ల పాటు జరిగేటువంటి ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుందా అని కోట్లాది మంది భక్తులు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తున్నారు తిలకించడానికి. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సాహానికి అందరూ హాజరవుతున్నారు. ఏంటి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా రామం మంత్రం ఈరోజు కూడా అందరూ వినిపిస్తున్నారు. ఒక్కసారి మనం గమనించినట్లయితే ధర్మము పోస్తే రాముడు, ఆదర్శాలు రూపు కడితే రాముడు, అందము పోస్తే రాముడు, అందగాడమ్మా మా రాముడు అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా ఆజానుబాహుడమ్మా శ్రీరామచంద్రుడమ్మా. సో అందగాడు, ఆనందం నడిస్తే రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు, లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు, విలువలకి వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టినటువంటి ఆదర్శమూర్తి రాముడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం లాంటి వాడెవరంటే రాముడే. ఎన్ని యుగాలు దొల్లిపోయినాయి, ఎప్పటి త్రేతాయుగ రాముడు అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా మన అడుగడుగున రాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే మన అమ్మ నీళ్లను సంప్రోక్షించి శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అంటుంది కదా. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. మంచి కానీ చెడు కానీ ఏదో ఒక జరగగానే అయ్యో రామ అంటాం. వినకూడని మాట వింటే రామరామ. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. బజ్జులో ఇంత పాలు పోసి ఉయ్యాల్లో పడుకోబెట్టిన వెంటనే రామా లాలి మేఘ శ్యామ లాలి అని పాట పాడతాం. తండ్రి మాట జవదాటని వాడు, పితృవాక్య పరిపాలకుడు ఎవరంటే శ్రీరాముడు. కష్టాన్ని గట్టెక్కించే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రనామం చేసే తీరిక లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని కనీసం 3 సార్లు జపించండి. వయసు అయిపోయిన వేళ ముసలితనంలో కృష్ణారామ, తిరుగులేని మాటకు రామబాణం, సుఖశాంతుల పాలానికి ప్రభు మంచి పరిపాలన అందించాలంటే అదే రామరాజ్యం. ఆదర్శమైన పాలనకి రాముడి పాలన. ఆజానుబాహుడు రాముడు, ఎప్పుడూ మంచి బాలుడే. ఆదర్శ దాంపత్యానికి సీతారాముడు. గొప్ప కొడుకు ఎవరంటే రాముడే. గొప్ప విద్యార్థి కూడా రాముడని వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు చెప్పారు. అన్నదమ్ములు ప్రతిబంధం రామ లక్ష్మణులు. మంచి మిత్రుడు రాముడని గుహుడు చెప్పాడు. మంచి స్వామి అని హనుమంతుడు చెప్పాడు. కళ్ళు ఉన్నందుకు చూడాలి రాముడి రూపం, నోరు ఉన్నందుకు పలకాలి రామనామం, చెవులున్నందుకు వినాలి రామకథ, మొక్కాలి దేవుణ్ణి, చేతులు ఉన్నందుకు రాముణ్ణి, జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. సో ఒక్కసారి మనం గమనించినట్లయితే చెప్పడానికి వీలు కాకపోతే అబ్బా ఒక రామాయణం అంటాం. సుగ్రీవాజ్ఞ లక్ష్మణ రేఖ, అది కూడా రామాయణం నుంచి వచ్చింది. పుష్యక విమానం, అది కూడా శూర్పణఖ, వికారంగా ఉండే శూర్పణఖ అంటాం. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు హనుమంతుడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడు అంగలు అంటాం. మెలకువలోని నిద్రని కుంభకర్ణ నిద్ర అంటాం. పెద్ద ఇల్లు లంకంత ఇల్లు అంటాం. ఆడవారి గురించి అసలు ఆలోచన లేకపోతే ఋష్యశృంగుడు. అల్లరి మూకలకు నిలయం కిష్కింద. విషమ పరీక్షలని మనకు రోజు అగ్ని పరీక్షలు. పితూరుడు చెప్పే వారందరూ కూడా మందరలే. సాయం చేసినప్పుడు ఉడతా భక్తి, అది కూడా అక్కడి నుంచి వచ్చింది. కార్యాన్ని సాధించినప్పుడు హనుమ యుక్తి. గొడవకు దిగే వాళ్ళ పేరు లంకిని. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. కొడితే రామకీర్తన పాడుతుంది.
ఎప్పటికీ రగులుతూ ఉండేది రావణ కాష్టాలే. ఖచ్చితముగా రాముడు లేని గుడి లేదు, రాముడు లేని ఊరు లేదు. ఒక ఒంటి మిట్టైనా, ఒక భద్రాచలమైనా, ఒక అయోధ్య అయినా వాడలా సీతారాము తిరిగే ఉంటారు. సో రామాయణమే మన కథ, అది రాస్తే రామాయణం, అదే మహాభారతం. సో రామాలయం లేని గ్రామం లేదు, అతిశక్తి కాదు. రామనామం రాయని పద్దు లేదు, రామనామం రాయని ఉత్తరం కూడా లేదు. విడిపోయారన్నా కూడా రామ్ రామ్ అంటాం. ఉత్తర భారతం పలకరింపుకైనా కూడా రామ్ రామ్ అంటాం. కలుసుకున్నప్పుడు రామ్ రామ్ అంటాం. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా విడిపోయినప్పుడు కూడా రామ్ రామ్ అంటాం. సో ఇటువంటి ఈ రామనామంని కనీసం రోజు మనం చెప్పలేకపోయినా కనీసం ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పిస్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అని ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠించినట్లయితే విష్ణు సహస్రనామం ఒక్కసారి పఠించేంత పుణ్యం కలుగుతుంది. ఇది ప్రతిరోజు కూడా చేయండి. ఆ రోజు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రామనామాన్ని చెప్పించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామనామము రమ్యమైనది రామనామం, ఆలు బిడ్డల కన్నా అధికమైనది రమ్యమైనది రామనామం. రామనామం చాలా మంచిది. భవబంధాల నుంచి ముక్తి కలుగుతుంది, కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. కాబట్టి ఎచ్చట రామకీర్తనం అచ్చట హనుమనర్తనం. ఎక్కడ రాముడి శబ్ద వినబడుతుందో అక్కడ రాముడు ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మీ మనసు ఉండే కోరిక బలపడాలంటే, అన్ని రకాల బాధ విముక్తి పొందాలంటే, ముఖ్యంగా ధనుర్మాసం, ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఆ రామచంద్రమూర్తిని ప్రాతకాలంలో స్మరించండి. కష్టాలని కూడా గట్టెక్కుతాయి. జై శ్రీరామ్, జై బజరంగబలి.